అందరికీ నమస్కారం. ముందుగా నా గురువైనటువంటి భీమినేని వంశీకిరణ్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. జగద్గురు కృష్ణ పరమాత్మకు నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు మనము ఈ సెషన్లో సీత యొక్క బాల్యం గురించి తెలుసుకుందాం. గత సెషన్లో ఏం నేర్చుకున్నాం మనం? సీత బాల్యంలోనే ఎంతో చక్కగా విద్యను అభ్యసిస్తూ, అంటే ఇతరులు చెప్పింది వింటూ తన ఆలోచనలు కూడా ఆమె చెప్పగలిగేది, వ్యక్తీకరించగలిగేది అనమాట. అంటే తను ఏమనుకుంటుంది అనేది చక్కగా వాళ్ళకి వివరించగలిగింది అనమాట. అంటే తన తండ్రితో పాటు ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ ఋషులతో మహారాజు సంభాషించుతున్నప్పుడు వారి సంభాషణలు వింటూ అవసరమైనప్పుడు కలగజేసుకొని సమాధానాలు కూడా ఇచ్చేదన్నమాట. అలా తను సీత ఎంతో చక్కగా విద్యను అభ్యసించిందనమాట. అయితే అక్కడ మహారాజు ఆమెకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పించారు? కృతజ్ఞత అనేది నేర్పించారు. ఎప్పుడు కూడా మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి అనేసి ఆమెకు బోధించారనమాట. ఎందుకంటే మనము ఎప్పుడైనా ఏదైనా తీసుకున్నప్పుడు వారికి తిరిగి ఏదో ఒకటి చెయ్యాలి. చేయకపోతే మనము వాళ్ళకి రుణపడి ఉంటాము. దానికోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకు చక్కటి ఉదాహరణ ఆంజనేయ స్వామి. ఆయన విష్ణుమూర్తి యొక్క సహాయం తీసుకోవడం వల్ల విష్ణుమూర్తి ఏదైతే సహాయం చేస్తూ శాపాన్ని పొందాడో ఆ శాపానికి శాప ఫలితంగా ఇంకొక జన్మని, అంటే ఆ శాపాన్ని తీర్చడం కోసం, కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం ఏదైతే జన్మ తీసుకున్నారో అప్పుడు తనకి సహాయంగా శివుడు కూడా ఆంజనేయ స్వామి రూపంలో జన్మ తీసుకొని అతనికి సేవకుడిగా బంటుగా జీవించాడనమాట. అందువల్ల మనము కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ప్రతి దాని పట్ల, ప్రకృతి పట్ల, అందరి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఏదైనా మనం ఇతరుల నుంచి తీసుకున్నప్పుడు మనం కృతజ్ఞత చూపించాలి. ఇది ఆమెకు చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారు బోధించారు. అది నువ్వు ఇప్పుడు వీళ్ళందరికీ నేర్పించే సీత అన్నప్పుడు తను అందరితో అదే విషయము మాట్లాడుతుందన్నమాట ఆశ్రమంలో. ఆమె అంతకుముందు ఎప్పుడూ వేరే వాళ్ళతో మాట్లాడలేదు. ఎప్పుడు తండ్రితో, తన చుట్టూ ఉన్న రాజప్రాసాదపు పరివారంతో మాట్లాడుతూ వచ్చింది, కానీ ఋషులతో అట్లాంటి సభలో ఎప్పుడు మాట్లాడలేదన్నమాట. కానీ ఆమె చాలా తనదైన సున్నితమైన స్వరంతో, చక్కగా అధికారం ఉట్టుపడే స్వరంతో చక్కగా మాట్లాడి ఇది కరెక్ట్ కాదు అనేసి వాళ్ళకి వివరిస్తుంది అన్నమాట. నెక్స్ట్, మీరు అవమానపరిచింది నన్ను కాదు, ఈ అడవిని. తమ జీవితం కోసం దానిపై ఆధారపడి ఉన్న అనేక జీవరాశులను మీరు రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అనేక చెట్లను కొట్టివేశారు. నా తండ్రి నాకు బోధించింది ఇది కాదు. ఆయన జీవిత సర్వస్వం పట్ల గౌరవం కలిగి ఉండాలని బోధించారు. చెట్లు జీవితంలోని భాగం కాదా? అవి మనకు ఆహారాన్ని, అడవిలోని జీవులకు ఆశ్రయాన్ని ఇవ్వడం లేదా? సమావేశంలో అందరూ ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ముఖముఖాలు చూసుకున్నారు. ఆశ్రమ అధినేత ఆమెను వారిస్తూ, కానీ సీత, మాకు ఆశ్రమం నిర్మించడానికి స్థలం, వస్తువులు అవసరం కదా, అది కూడా ముఖ్యమే అన్నారు. అయితే సీత వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతుందన్నమాట. మీరు నన్ను అవమానించలేదు, మీరు అవమానించింది ఎవరిని? ఈ అడవిని. ఈ అడవి ని మీరు అవమానించారు. అందుకే నాకు విచారంగా ఉంది. మీ చర్యల పట్ల నాకు చాలా విచారం ఉంది అనేసి తను చెప్తుందన్నమాట. తమ జీవితం కోసం అడవిపై ఆధారపడి ఎన్నో జీవరాశులు జీవిస్తున్నాయి కదా. అడవిలో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి. మనుషులు కూడా అడవి మీద ఆధారపడి ఉన్నారు కదా. అడవులు మనుషులకు అవసరమైనటువంటి ఆహారాన్ని
సరుకులను అందిస్తుంది కదా! అందువల్ల మీరు ఆ అడవులను నరికివేయడం వల్ల వీరందరి పట్ల ఆహ్, వీరందరి మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో అది ఆలోచించకుండా మీరు అడవులను నరికివేయడం తప్పు కదా! అనేసి తను వివరిస్తుందనమాట. అడవులనేవి మన జీవితంలో ఒక భాగం. నా తండ్రి నాకేమని బోధించారు? అందరిని ఆహ్, హ్మ్. గౌరవంగా చూడాలి. అంటే జీవితంలో సర్వస్వం పట్ల గౌరవమే కలిగి ఉండాలని బోధించారు అనేసి చెప్తుందనమాట. అంటే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. 1, 2 గౌరవం కలిగి ఉండాలి. ఓకేనా? అట్లా ఆమె మాట్లాడిన మాటలకు అందరూ ఆశ్చర్యంగా తమ ముఖాలు చూసుకున్నారన్నమాట. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు హ్మ్. చూసుకొని ఆ ఆశ్రమ అధినేత ఎవరైతే ఉన్నారో ఆ ఋషి ఏమని ఆహ్, అంటున్నారు? సీత మరి ఆశ్రమాలు నిర్మించడం తప్పా? వాటిని విస్తరించడం కోసం అడవులని నరికివేయడం తప్పా? అనేసి అది కూడా ముఖ్యమే కదా! ఆశ్రమాలు నిర్మించాలి కదా! అనేసి అడుగుతున్నాడన్నమాట. నెక్స్ట్. మన పూర్వీకులు అరణ్యాలలో ఆహారం అందించబడి, పోషించబడ్డారు అన్న విషయం మర్చిపోయామా? దానికి కృతజ్ఞత కలిగి ఉండాలని మనకు బోధించలేదా? సీత స్థిరమైన స్వరంతో మృదువుగా అంది. అయితే సీత ఏమంటుంది? చాలా మృదువుగా అంటే ఆహ్, తన మాటల్లో ఎంతో మృదుత్వం అన్నమాట. ఇతరులని ఆహ్, ఇతరులతో అవమానకరంగా మాట్లాడదు. అందరిని గౌరవిస్తూ మృదువుగా మాట్లాడుతుందన్నమాట. నిజమే. మన పూర్వీకులు అరణ్యాల్లో ఆహారము తీసుకున్నారు కదా! అరణ్యాలు ఆహారాన్ని హ్మ్. అందించి పోషించాయి కదా! వాటిని మనం మర్చిపోయామా? దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా! మనం అనేసి స్థిరంగా చెప్తుంది. అంటే దాంట్లో ఎటువంటి అనుమానం లేకుండా తాను నమ్మింది కరెక్టు అని ఒక స్థిరమైన నిశ్చయంగా స్థిర నిశ్చయంతో చెప్తుందనమాట. అయితే మరి ఆహ్, దీనికి పరిష్కారం ఏంటి? మరొక ఋషి అడిగారు. "మాకు సలహా ఇవ్వు సీత. మేము మా ఆశ్రమాన్ని నిర్మించడం, విస్తరించడం ఆపివేయాలా?" అయితే ఇంకొక ఋషి లేచి అడిగాడనమాట. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి సీత? మరి మేము ఆశ్రమాలను నిర్మించడము, వాటిని విస్తరించడం ఆపేయాలా? అని అడిగాడనమాట. సీత ఆలోచనలో పడింది. కాదు. అది పరిష్కారం కాదు. కొన్ని నిమిషాల తరువాత ఆమె కళ్ళు మెరిశాయి. ప్రకృతి నుంచి మనము తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని మా నాన్న నాకు బోధించారు. కనుక నరకబడిన ప్రతి చెట్టు స్థానంలో మనము 2 మొక్కలు నాటాలి. మన అవసరాలు ఖచ్చితంగా సరైనవే అయి ఉండాలి. అయి అంతేగాక అడవి నుంచి మనం ఏదైనా తీసుకునే ముందు దానికి మన అవసరాలను వివరించి అనుమతి తీసుకోవాలి. మనము అడవిలోని జీవితాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైతే మనకు సంపదత్వమైన భవిష్యత్తు ఉండదు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మనము ఏం చేయాలి మరి? సీత ఆలోచనలో పడిందనమాట ఆ ప్రశ్నకి. అది సరైన నిర్ణయం కాదు. ఆశ్రమాలు నిర్మించాలి. నిజమే. వాటిని విస్తరించాలి కూడా. కాకపోతే అడవులను మనం ఏదైనా తీసుకునేటప్పుడు మనము తీసుకునే దానికి సరైన వివరణ ఇవ్వాలి. మేము ఇందుకోసం తీసుకుంటున్నాము అని వాటికి వివరించి అనుమతి తీసుకోవాలి. అంటే వాటి యొక్క అంగీకారాన్ని తీసుకోవాలి. మేము ఈ అవసరం కోసము ఇది తీసుకుంటున్నాము. తప్పడం లేదు. మమ్మల్ని క్షమించండి అని కృతజ్ఞతాపూర్వకంగా అడిగి వాటికి గౌరవాన్ని ఇస్తూ మనము తీసుకోవాలి అంటుంది. దానికి బదులు అంటే తీసుకున్న దానికి బదులు తిరిగి రెట్టింపు ఇవ్వాలి. మనము ఒక చెట్టుని నరికివేస్తే 2 చెట్లను నాటాలి దాని స్థానంలో అనేసి తను చెప్తుందనమాట. నెక్స్ట్ సమావేశంలో గుసగుసలు మొదలై అనేక తలలు అంగీకార సూచకంగా ఊగాయి. అవును. అది మంచి పరిష్కారం అన్నాడు ఆశ్రమ అధినేత. దీనిని మేము వెంటనే అమలు పరుస్తాం. అయితే ఆ మాటలు విన్న ఆ ఋషి ఏమన్నాడు? ఆశ్రమానికి అధినేత ఏమన్నాడంటే, "ఇది చాలా మంచి పరిష్కారము. ఇది మేము వెంటనే అమలు పరుస్తాము" అనేసి అన్నాడన్నమాట.
ఎందుకు? అది అందరికీ ఆమోదయోగంగా ఉంది కదా! అందుకని అందరూ అంగీకరించారు. నెక్స్ట్ అంతవరకు అన్నీ వింటూ మౌనంగా ఉన్న మహారాజు ఇప్పుడు లేచి మన విదేహ రాజ్యంలో అందరం ఈ నిర్ణయాన్ని అమలు పరుద్దాం. దాని వలన యువతరం అడవులను రక్షించడం నేర్చుకుని మన పూర్వీకులలాగానే జంతువులు, వృక్షాలను జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పారు. సీత వైపు తిరిగి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. దానిని వెతికి ఎదుటివారి అవసరాల గురించి ఆలోచించడం నేర్చుకో అన్నారు. అయితే అప్పటి వరకు దాన్ని సైలెంట్‌గా వింటున్న మౌనంగా వింటూ ఉన్న మహారాజు లేచి చెప్తున్నారన్నమాట. అందరితో మాట్లాడుతున్నారు. విదేహ రాజ్యంలో అందరం ఈ నిర్ణయాన్ని అమలు పరుద్దాం. అంటే ఆహ్, చెట్లను నాటడం అనేది మన రాజ్యంలో కూడా చేద్దాము అనేసి అంటున్నాడు. దానివల్ల యువతరం అంటే రాబోయే తరం ఏం నేర్చుకుంటుంది? అడవులను, జంతువులను, వృక్షాలను రక్షించడం మన బాధ్యత, మన కర్తవ్యము అని నేర్చుకుంటారు అనేసి అంటున్నాడనమాట. అంతే కాకుండా సీత వైపు తిరిగి ప్రతి సమస్యకు కూడా సమస్యలుంటాయి మనకి. కానీ ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఏంటిది అనేది కనుక్కోవాలి. వెతికి ఎదుటివారికి అవసరాలని ఆలోచించడం కూడా నేర్చుకోవాలి. అవసరాలను తీర్చడం కూడా ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ఆహ్, మనకు అవసరమే. ఆశ్రమం నిర్వహించడం కోసం చెట్లు నరకడం అవసరమే. దాన్ని విస్తరించాలంటే చెట్లు నరకాలి. ఓకే. కానీ మరి దాని మీద ఆధారపడ్డ జీవరాశులు మరి ఆహారం కోసమో, నివాసం కోసమో ఆధారపడ్డ జీవరాశులకి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేయాలి కదా! అందుకే ఆహ్, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది. దాన్ని తెలుసుకొని హ్మ్. దాన్ని వెతికి మనం అవసరాలను ఎదుటి వాళ్ళ యొక్క అవసరాలను కూడా ఆలోచించడం నేర్చుకోవాలి అనేసి సీతకి వివరిస్తున్నారన్నమాట. అంటే మనము ఏం నేర్చుకోవాలి ఇక్కడ అంటే, మనం మన అవసరాలను తీర్చుకునేటప్పుడు అవసరమే అవసరాలు తీర్చుకోవడం. కానీ దానివల్ల ఎదుటి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడుతుందో దాని గురించి కూడా ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఒకటి తీసుకున్నప్పుడు దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చెయ్యాలి. దానికి రెట్టింపు ఇవ్వాలి అనేసి మనం ఇక్కడ నేర్చుకోవాలి. మరి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది. మన జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి కదా! ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం. మరి ప్రతి సమస్యకు కూడా సమాధానం ఉంటుంది. దానికి కర్మధ్యానం ఒక్కటే పరిష్కారం, మార్గము. మనము నైట్ నిద్రపోతున్నప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. మధ్యరాత్రి లేపండి మాస్టర్స్ అనేసి అడిగి నిద్రపోవాలి. మధ్యరాత్రి మనకు మెలుకువ వస్తుంది. అప్పుడు కాసేపు ధ్యానం చేసి మాస్టర్స్ నేను ఈ సమస్యతో బాధపడుతున్నానంటే దీనికి కారణం ఏదో ఉంటుంది. దాన్ని అదేంటో నాకు చూపించండి. నేను మార్చుకుంటాను అని అడిగి మళ్ళీ కాసేపు ధ్యానం చేసి నిద్రపోవాలి. 3 టైమ్స్ అడిగి నిద్రపోవాలి ధ్యానం చేసి. అప్పుడు మనకి స్వప్నాల రూపంలో తెల్లవారుజామున మాస్టర్స్ ఆహ్, సలహాలు ఇవ్వడం జరుగుతుందనమాట. దాన్ని బట్టి మనము ఆ సమస్యని మూలం నుంచి తీసేయడం జరుగుతుంది. మూలం నుంచి మనం పరిష్కరించుకోవడం జరుగుతుందనమాట. ఆ సమస్య ఏంటిదో తెలిస్తే దాన్ని పరిష్కరించుకోవడం తేలిక గదా! కర్మ విపాకం చేసుకోవడం ద్వారా మనము ఆ సమస్య నుంచి పూర్తిగా బయటకు రాగలమనమాట. ఇలా ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది అన్న విషయాన్ని ఆహ్, జనక మహారాజు సీతకి వివరిస్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ రాజప్రాసాదానికి తిరిగి వచ్చిన తర్వాత మహారాజు ఈ సన్నివేశాన్ని సునైన మాతకు వర్ణించి చెప్పారు. నేను ఆమెకు సహాయం చేస్తూ ఆ గదిలోనే ఉండడం వలన వారి సంభాషణ విన్నాను. సీత చేసిన పనిని విన్నప్పుడు సునైన మాత ఆనందంతో వెలిగిపోయింది. ఇప్పుడు మనం మన తర్వాత రాజ్యాన్ని పాలించేది ఎవరా అని విచారపడనవసరం లేదు. ఏదో ఒక రోజు సీత మీకంటే మిన్నగా మీ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఆమెకు రాజ్యం అప్పజెప్తే ప్రజలంతా సంతోషిస్తారు అని సునైనమాత అంటుందన్నమాట. అంటే రాజప్రసాదానికి తిరిగొచ్చిన తర్వాత మహారాజు ఈ ఈ కథనంతా అంటే అక్కడ జరిగిన సన్నివేశం అంతా సునైనా మాతకు వివరించారనమాట. అప్పుడు సునైనా మాత
ఆనందంతో పొంగిపోయిందనమాట. ఆమె ముఖం ఆనందంతో ఆహ్, వెలిగిపోయింది. అట్లా ఆమెకి ఒక దిగులుండేది. అంటే వాళ్ళకి ఆడపిల్లలు పుట్టారు కదా! మరి తమ తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు అన్న హ్మ్, క్వెషన్ ఉండేది. అది విన్న తర్వాత మన తర్వాత అంటే మీ తర్వాత మీ ఆహ్, మీకంటే బాగా పరిపాలించగలదు మన సీత. ఈ రాజ్యాన్ని అప్పజెప్తే అనేసి తను మహారాజుతో అంటుందనమాట. నెక్స్ట్ మహారాజు తన తల పట్టుకొని నేనెంత ప్రయత్నించినా సీత భవిష్యత్తును చూడలేకపోతున్నాను. ఆ దర్శనం నాకు నిరోధించబడినట్లుగా ఉంది. కానీ సునైనా ఆమె గమ్యం ఈ రాజ్యాన్ని కానీ, మరేదైనా రాజ్యాన్ని కానీ పరిపాలించటమో లేదా మిదిలిలో ఉండటమో కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. దీనికోసం ఆమె మన వద్దకు రాలేదు. అయినప్పటికీ ఆమె ప్రపంచానికి సేవ చేస్తుందని నాకు తెలుసు. మన పని కోసం ఆమెకు అవసరమైన శిక్షణ ఇవ్వటం కోసమే మనం ఇక్కడ ఉన్నాం. అయితే మహారాజు తల పట్టుకున్నాడనమాట. ఎందుకు? ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా! తమ పిల్లలు ఇది చెయ్యాలి, అది చేయాలని తామే నిర్ణయిస్తూ ఉంటారు. అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకోసం? వాళ్ళ అభిరుచి ఏంటి? వాళ్ళు ఎందులో ఆసక్తి చూపిస్తున్నారు? అని మనం ఆలోచించం. మన ఇష్టాయిష్టాలను వాళ్ళ మీద రుద్దుతాం. దాని వల్లనే మనం దుఃఖాన్ని అనుభవిస్తాం. వాళ్ళు మనకు నచ్చినట్టుగా ఉండరు. అందువల్ల మనకేమవుతుంది? దుఃఖం ఏర్పడుతుంది. అంటే మనం నిర్దేశించినట్లుగా ఉండాలి అన్నీ. మనం ఆలోచించినట్టుగా ఉండాలి. మన ఆలోచనల ప్రకారం నడవాలి అనేసి అనుకుంటాం. కానీ ఇక్కడ ఎవరు మన ఆలోచన ప్రకారం నడవరు. ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు ఆహ్, వాళ్ళ లైఫ్ డిజైన్ చేసుకొనొస్తారు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చేస్తేనే వాళ్ళు ఎదగగలరు జీవితంలో. ప్రతి ఒక్కరు కూడా ఆహ్, ఏదో ఒక లక్ష్యంతో ఈ లోకంలోకొచ్చారు. ప్రతి ఒక్కరు ఏదో నేర్చుకోవడానికి వచ్చారు. వాళ్ళు ఏం నేర్చుకోవాలనొచ్చారు. వాళ్ళు ఎదగడానికి మనం ఎలా సహాయం చేయాలో అది చేయాలి. మనం తల్లిదండ్రులుగా వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎటువంటి పరిస్థితులను కలగజేయాలో హ్మ్. ఏర్పాటు చేయాలో దాన్ని ఏర్పాటు చేయగలగాలి. అలా మనము వారికి సహాయం చేయాలి అని మనకి చక్కగా వివరిస్తున్నారు జనగవరాలు. అంటే సీత మన రాజ్యాన్ని పరిపాలించడం కోసమో, వేరే రాజ్యాన్ని పరిపాలించడం కోసమో, మిథిలలో ఉండడం కోసమో రాలేదు. తను ఖచ్చితంగా సేవ చేస్తుంది. ఈ ప్రపంచానికి సేవ చేయడం కోసమే వచ్చింది ఆమె. కానీ ఆమెకు ఎ ఎ ఆహ్, ఆ పనికి అవసరమైనటువంటి శిక్షణ ఇవ్వడం కోసం మనము ఇక్కడ ఉన్నాము అనేసి మహారాజు గారు అంటున్నారు. ఓకే. నెక్స్ట్. ఈ అధ్యాయము బాల్యం నుంచి సీతలో వచ్చిన మార్పుల మొదటి సూచన. ఆమె ఎంత చిన్నదైనప్పటికీ తాను స్వయంగా మాట్లాడగలిగేది. ఇప్పుడు ఆమె ఆసక్తులు కేవలం ఆశ్రమాలను సందర్శించడం లేదా అడవులలో సంచరించటాలు మాత్రమే కాక ఋషుల సమక్షంలో ఉంటూ వారు చెప్పేది వింటూ వారి బోధనలకు బదులివ్వడం కూడా. అంటే సీతామాత యొక్క బాల్యం ఎలా గడిచింది అంటే తాను నేర్చుకోవడమే కాదు. ఋషుల యొక్క నిర్ణయాలను వినడమే కాదు. అంటే ఆహ్, వాళ్ళ సమక్షంలో ఉంటూ ఆశ్రమాలను దర్శించడము, వాళ్ళ సమక్షంలో ఉంటూ వాళ్ళు చెప్పేది వింటూ ఉండడమే కాదు. వాళ్ళు చెప్పిన దానికి సమాధానం ఇవ్వడం కూడా నేర్చుకుందనమాట బాల్యంలో. ఓకే. నెక్స్ట్ ఒక సంవత్సరానికో, ఆ తర్వాతో పరిచారకుల దగ్గరకు మరొక కథ వచ్చింది. దానిని మేము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. కానీ అది మాకు నవ్వు తెప్పించింది. ఆ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప ఋషి వద్దకు మహారాజుతో పాటు సీత కూడా వెళ్ళింది. ఆయన మహారాజుకు కొన్ని పవిత్ర మంత్రాలు బోధించారు. ఒకానొక సాయంత్రము ఆ ఋషి ఒక ప్రత్యేక మంత్రం యొక్క ప్రతి శబ్దానికి అర్థం వివరిస్తుండగా, సీత మధ్యలో కల్పించుకొని ఆ మాటలను మనసులో భావిస్తే చాలదా? వాటిని బయటకు బిగ్గరగా ఎందుకు వెళ్ళించాలి అని అడిగింది. అయితే కొన్ని సంవ ఒక సంవత్సరం తర్వాత
ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళ వద్దకు ఒక కథొచ్చిందనమాట. ఏమని? అంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సీత మహారాజుతో కలిసి ఒక ఆశ్రమానికి వెళ్ళిందనమాట. ఒక గొప్ప ఋషి ఆశ్రమానికి వెళ్ళిందనమాట. ఆయన మహారాజుతో ఒక పవిత్ర మంత్రాలు బోధించారు ఆయనకి. కొన్ని మంత్రాలను బోధించి ఆహ్, వాటి అర్థాన్ని వివరిస్తున్నారనమాట. అప్పుడు సీత మధ్యలో కల్పించుకొని, ఆ మాటలని మనసులో భావిస్తే చాలదా? ఎందుకు బిగ్గరగా వల్లించాలి అని అడిగిందనమాట. అంటే సందేహాలందరికీ వస్తాయి. కానీ అడగడానికి భయపడుతూ ఉంటారు అందరూ. ఏదైనా విషయము చెప్పినప్పుడు మనము ఆహ్, ఆహ్, డౌటొస్తాయి. డౌటొచ్చినప్పుడు మనం తీర్చుకోవాలి. అలా సన్ సీత ప్రతి సందేహాన్ని తీర్చుకునేదనమాట. అడిగి ఇది ఎందుకు? ఏమిటి? అని తెలుసుకునేది. జిజ్ఞాస ఎక్కువగా ఉండేదనమాట. ప్రతి ఒక్కరిలోనూ అది ఉంటే జ్ఞానం అనేది మనకి తెలుస్తుంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి ఏముండాలి? జిజ్ఞాస ఉండాలి. ఎందుకు? ఏమిటి? ఎందుకు? ఎలా? అనే విషయాల పట్ల అవగాహన రావాలి. తెలుసుకోవాలని ఉత్సుకత, ఉత్సాహం ఉండాలి. అది ఉంటే ఆ జ్ఞానము వస్తుంది అనేది మనకిక్కడ అర్థమవుతుంది. శబ్దాలని పైకి ఎందుకు ఉచ్చారించాలి? ఎందుకు ఉచ్చరించాలి? వాటిని మనసులో తలుచుకుంటే సరిపోదా? అది తీరదా? అనేసి అడుగుతుందనమాట. శబ్దాలు నెక్స్ట్ శబ్దాలు ప్రకంపనలు సీత ఆయన వివరించారు. ఆ శబ్దాలు సరిగ్గా ఉచ్చరించబడితే మిగిలిన ప్రకంపనలపైన ప్రభావం చూపి బాహ్య ప్రపంచంలో మనం కోరుకున్న మార్పులు తెస్తాయి. ప్రతి శబ్దము విశ్వంలోని ఒకానొక ప్రత్యేక ప్రకంపనతో శృతి చేయబడి ఉంటుంది. ఉచ్చారణలో చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే ఆయన వివరిస్తున్నారు. అంటే శబ్దాలు కొన్ని ప్రకంపాలు కలిగి ఉంటాయి. వాటిని సరిగ్గా ఉచ్చరించగలిగితే ఆ ప్రకంపనలపై ప్రభావం చూపి అంటే మిగతా ప్రకంపనలపై ప్రభావం చూపి ప్రపంచంలో మన బాహ్య ప్రపంచంలో మనం కోరుకున్న విషయాలలో మార్పులు తీసుకొస్తాయి అని అతను వివరిస్తున్నాడనమాట. అందుకే కదా మనము గుళ్ళో మంత్రాలు చదువుతూ ఉంటారు. వాటిని మనము వల్ల వేస్తూ ఉంటాం. జపాలు చేస్తూ ఉంటాం. పూర్వకాలంలో ఋషులు ఒక మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేసేవారు కదా! ఒక మంత్రాన్ని పదే పదే జపిస్తూ 108 సార్లు లేకపోతే కొన్ని సార్లు అలా జపిస్తూ ఆహ్, ధ్యానం చేసేవారనమాట. అంటే శబ్దాలలో ఎంతో శక్తి ఉంటుంది. అవి మన బాహ్య ప్రపంచంలో, మన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంలో ఆహ్, ప్రకంపనలపై ప్రభావం చూపి మార్పులు తీసుకొస్తాయనేసి అతను చెప్తున్నాడనమాట. అహా! ఆ ఉచ్చారణలో అంటే ఆ మంత్రాల యొక్క ఉచ్చారణలో చిన్న పొరపాటు జరిగినా కూడా తీవ్రమైన ప్రభావము ఉంటుంది అనేసి అంటున్నాడు. ఓకే. నెక్స్ట్ సీత కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండి, ఆ తర్వాత మరి ఆలోచనలు, సంకల్పాలు కూడా ప్రకంపనలు కాదా? ఆలోచనలకు, సంకల్పాలకు ఆ పరిణామం ఉండదా? అని అడిగింది. అయితే మరి శబ్దాలకే హ్మ్. ప్రభావం ఉంటుందా? మరి ఆలోచనలు, సంకల్పాలకు కూడా ప్రకంపనలు ఉండవా? మరి వాటి యొక్క ఆహ్, వాటికి కూడా పరిణామం ఉండదా? అంటే మనము ఒకటి ఆహ్, ఒక కోరిక ఉంటుంది. ఒక కోరిక ఉన్నప్పుడు దాన్ని గట్టిగా కోరుకుంటాం కదా! దాన్ని సంకల్పం అంటారు. నాకు హ్మ్. ఈ కోరిక ఉంది. ఇది నెరవేరాలి అని మనము సంకల్పించుకుంటాం కదా! సంకల్పించుకొని అదే దాని మీదనే ఆలోచన ఉంచి, ఆ సంకల్పం మీద మనము ఆలోచన పెట్టి మనము ఆలోచిస్తాం కదా! దాని మీద ప్రభావం ఉండదా? దానివల్ల ఎటువంటి ప్రభావం ఉండదా? ఆలోచనలు, సంకల్పాలు ప్రకంపనలు ఉండవా? అనేసి సీత అడుగుతుందనమాట. ఆయన దానికి కూడా ద వాటికి కూడా ఉంటుంది. అయితే సంకల్పాలు ఆలోచనల కంటే శబ్దం ఎక్కువ శక్తివంతమైంది. అందుకే ఒక పరిణామం కోసం మంత్ర జపాన్ని ఉపయోగిస్తారు. ఆ మంత్రాన్ని గురించి తలుచుకోవడం వల్ల అంతే ఫలితం ఉండదు. అయితే దానికి సమాధానం ఏం చెప్తున్నారు? ఓకే. ఉంటుంది. వాటికి కూడా ప్రభావం ఉంటుంది. కానీ
సంకల్పాలు, ఆలోచనల కంటే శబ్దం అనేది ఎక్కువ శక్తివంతమైనది. అందుకే ఒక పరిణామం కోసము మంత్ర జపాన్ని ఉపయోగిస్తారు. అయితే ఆ మంత్ర జపాన్ని ఉపయోగించడం కంటే తలుచుకోవడంలో అంతే ఫలితం ఉండదు. అంటే ఆ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ఎంత ఫలితం జరుగుతుందో, అదే ఆ మంత్రాన్ని తలుచుకోవడం వల్ల, ఆలోచనలో ఎక్కువగా తలుచుకోవడం వల్ల, సంకల్పం పెట్టుకోవడం వల్ల అంతే ఫలితమైతే ఉండదు అంటున్నారు. ఓకే. నెక్స్ట్ సీత ఒక నిమిషం పాటు ఆలోచించి, కానీ అది ఒకానొక వ్యక్తి యొక్క ఏకాగ్రత స్థాయిని బట్టి ఉండదా? మనసు అంత గాఢంగా కేంద్రీకరిస్తే ఆ ఆలోచనకు అంతే ఫలితం ఉండదా? అంది. అయితే ఇంకా ఆమెకి డౌట్. ఏమని? మరి ఆలోచన ఓకే. ఆహ్, ఆలోచి అంటే మనం ఆలోచించడం వల్ల మన ఏకాగ్రతని దాని మీద పెడుతున్నాం కదా! ఆ ఏకాగ్రతని బట్టి మనకి ఫలితం ఉండదా? అంతే ఫలితం ఉండదా అనేసి అడుగుతుందనమాట. నెక్స్ట్ తలుపు దగ్గర నుంచి ఒక స్వరం సీత చెప్పింది నిజం. ఆలోచన శక్తివంతమైనదే తక్కువ ఆ! ఆలోచన శక్తి తక్కువది కాదు అని పలికింది. ప్రతి ఒక్కరూ ఈ చర్చలో కలగజేసుకున్నది ఎవరా అని తిరిగి చూశారు. తలుపు దగ్గర దయాపూరిత దృక్కులు కలిగిన ఒక మధ్య వయస్కురాలు నిలబడి ఉంది. ఆమె వెంట్రుకలు తలపైకి ముడివేయబడి ఉన్నాయి. చర్మం మృదువుగా ఉంది. కళ్ళు నల్లగా తీక్షణంగా కనిపిస్తున్నప్పటికీ కోమలత నిండి ఉంది. అయితే తలుపు దగ్గర నుంచి ఒక స్వరం వినబడిందనమాట. సీత చెప్పింది నిజమే. ఆలోచన శక్తి కూడా తక్కువైంది కాదు అని చెప్పిందనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాధానం చెప్పింది ఎవరా అనేసి వెనక్కి తిరిగి చూసారనమాట. అయితే తలుపు దగ్గర ఒక మధ్య వయస్కురాలు నిలబడి ఉంది. ఆమె ఎలా ఉంది? ఆమె వెంట్రుకలు తలపైకి ముడివేయబడి చర్మం మృదువుగా ఉందనమాట. ఆమె కళ్ళు నల్లగా తీక్షణంగా కనిపిస్తున్నప్పటికీ కోమలత నిండి ఉంది. ఆమె చాలా మృదువుగా ఆమె చర్మం చాలా మృదువుగా ఉందంట. ఆమె తీక్షణంగా కనిపిస్తున్నప్పటికీ కోమలత అంటే కోమలత్వం. ఆమె స్వరంలో కోమలత్వం నిండి ఆహ్, నిజమే సీత చెప్పింది కూడా నిజమే. ఆలోచనకు కూడా శక్తి ఉంటుంది అని చెప్తుంది. అక్కడ ఉన్న ఋషులందరూ ఆమె అభివ ఆమెకు అభివాదాలు తెలిపారు. ఋషి గారికి స్వాగతం. దయచేసి లోనికి వచ్చి మాతో చేరండి. గార్గి జనకుని రాజ్యంలో పేరు ప్రఖ్యాతులు గల గొప్ప ఋషి. వేదాలను అభ్యసించింది. అయితే ఆ వ్యక్తి ఎవరు? గార్గి ఋషి అన్నమాట ఆమె. ఒక ఋషి. అయితే ఆమెని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్, నమస్కారాలు పెట్టి ఆమెని లోపలికి ఆహ్వానించారన్నమాట. మీకు స్వాగతం. దయచేసి లోపలికి రండి. మీరు మాతో వచ్చి కూర్చొని ఈ సభలో కూర్చొని హ్మ్. చర్చలో పాల్గొనండని ఆహ్వానించారన్నమాట. ఆహ్వాని ఆహ్వానం తెలిపారన్నమాట. ఆ రాజ్యంలో పేరు ప్రఖ్యాతలు పొందిన ఋషి అన్నమాట. గొప్ప ఋషి. అంటే ఆ కాలంలో కూడా ఆడవాళ్ళు ఋషులు ఉన్నారు. అంటే పూర్వకాలంలో కూడా ఆహ్, వేదాలు చదువుకున్న, వేదాంతాన్ని నేర్చుకున్న ఋషులు కూడా ఉన్నారు మనకి తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ గార్గి గదిలోకి ప్రవేశించి సీత పక్కన కూర్చుంది. సీత, మనం భౌతిక తలంలో నివసిస్తున్నాం. ఊర్ధ్వలోకాలలో కోరుకున్న వాటిని సంకల్పం ద్వారా ప ప్రతీక్ష ప్రతీక్షరించుకోవచ్చు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో గాఢ ప్రకంపన అవసరం. ఈ భౌతిక ప్రపంచ శబ్ద ప్రకంపన ద్వారా ఓం ప్రకంపన ద్వారా ప్రతీక్ష ప్రతీక్ష ప్రతీక్షీకరించబడింది. ఈ జ్ఞానులు చెప్పింది సరైనదే. ఉచ్చారణే మూలం. సరైన ప్రకంపనతో సమరేఖలో ఉండటం చాలా కష్టం. సంకల్పం శృతిలో లేకపోతే శబ్దం సరైన సమరేఖలో ఉండదు. ఆలోచనలు శబ్దాన్ని నిర్దేశిస్తాయి. దానికి స్వచ్ఛమైన మనస్సు లేదా చాలా క్రమశిక్షణ కలిగిన మనసు అవసరం. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే మంత్రశక్తిని కలిగి ఉంటారు. పూర్వకాలంలో భూమికి ఉపయోగపడడం కోసం మంత్రాలను ఉపయోగించేవారు. ఉదాహరణకు వర్షాలు రానప్పుడు వాటి కోసం
ఆమె ఒక క్షణం ఆగి, "సీత, నువ్వేదో ప్రశ్నించాలనుకుంటున్నావు చెప్పు" అంది. అయితే గార్గి గదిలోకి వచ్చి సీత పక్కన కూర్చుందనమాట. "సీత, నువ్వు చెప్పింది నిజమే. ఆలోచనకు కూడా శక్తి ఉంటుంది. కానీ మనం భౌతిక తలంలో ఉన్నాం కదా! ఊర్ధ్వలోకాల్లో మనం కోరుకున్న వాటికి సంకల్పం ద్వారా ప్రతీకరించుకోవచ్చు. అంటే మనం వాటిని సంకల్పాలను పెట్టి మనం నెరవేర్చుకోవచ్చు మన జీవితంలో. కాకపోతే భౌతిక ప్రపంచంలో గాఢ ప్రకంపన అవసరం. ఈ ప్రపంచము శబ్ద ప్రకంపన ద్వారానే. అంటే మరి ఈ ప్రపంచం ఎలా ఏర్పడిందంటే ఓం అనే శబ్దంలోంచి ఏర్పడింది కదా! మరి అట్లా మనము ఆహ్, ఓం ప్రకంపన ద్వారానే ఈ ప్రపంచమంతా ఏర్పడింది. ఆహ్, ఈ సృష్టికి మూలం ఓం. ఓం అనే శబ్దం ద్వారా మనము ఏ మంత్రాన్ని వల్లెవేసినా కానీ, ఆ మంత్రానికి ముందు ఓం అని చేరుస్తాం. ఎందుకని? ఓం అన్నప్పుడు అది ఆహ్, 3:30 అక్షరాలు కలిగిన శబ్దం అన్నమాట. ఆ అనే అక్షరము, ఉ అనే అక్షరము, మా అనే అక్షరము ఆహ్, మరియు అర్ధాక్షరంతో ఉంటుంది. ఓం, ఓ అలా అయితే హ్మ్. మనము ఆ అక్షరాన్ని ఉపయోగించినప్పుడు మనము అనుభూతి చెందుతాం. మనం కూడా ఓం అనే శబ్దంతోనే ఆహ్, ఉద్భవించాము అన్న విషయాన్ని మనము తెలుసుకుంటాం. చూడండి, మీరు ఇప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఓం అనండి. ఆ అన్నప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచొస్తుంది? మన నాభి దగ్గర నుంచి వస్తుంది. అంటే దానికి హ్మ్. అది శబ్దం యొక్క పుట్టుక స్థానం అన్నమాట. బ్రహ్మస్థానం అది. ఊ అనే అక్షరము ఉచ్చరించండి. ఊ. ఊ అన్నప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది కదా! అనాహత చక్రం నుండి ఉద్భవి దగ్గర నుంచి వస్తుంది. అది విష్ణు స్థానం. మ, మ అన్నప్పుడు అది గొంతు దగ్గర నుంచే వస్తుంది కదా! మ. మ అన్నప్పుడు గొంతు నుంచి వస్తుంది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే క్షణంలో, ఒకే స్థానంలో ఉండగలరు. ప్రత్యక్షం అయ్యే కాగలరు. అంటే బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, మహేశ్వరుడు వేరు అనేసి అనుకుంటాం. మనకి ఎలాంటి ఆలోచనలుంటాయి అంటే అన్ని వేరుగా చూస్తాం. నేను వేరు, దేవుడు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అంటాం. అంటే ఇక్కడ వేరు అనేది ఏదీ లేదు. అంతా ఒక్కటే. ఓం అనే శబ్దంలోంచే ఈ సృష్టి సృష్టించబడింది. వాళ్ళు ఎక్కడో లేరు. మనలోనే ఉన్నారు. ప్రతి మంత్రం ముందు మనము ఓం అనే శబ్దాన్ని ఉపయోగించడం ద్వారా మనం ముగ్గురిని ఆహ్వానిస్తున్నాం. ముగ్గురిని కూడా తలుచుకుంటున్నాం. ఏ ఏకక్షణంలో ముగ్గురిని తలుచుకోవడం ద్వారా మనము మనలో ఉన్న వికారాలన్నీ ఆహ్, ఆహ్, వికారాలన్నీ తొలగిపోయి మనకి అహంకారం అనేది తొలగిపోయి మనకి హ్మ్. చక్కగా ఆహ్, అనిపిస్తుందనమాట. ఓకేనా? అలా మన ఈ ప్రపంచమంతా ఓం అనే శబ్దంతో ఉద్భవించింది కదా! మరి ఆ శబ్దం ద్వారానే అంటే ఇప్పుడు చూడండి, గాలి మనం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని వింటే గాలి గూడా శబ్దం చేస్తుంది. గాలిలోని శబ్దాన్ని వినవచ్చు. మరి ప్రకృతిలో ఆహ్, ప్రతి పక్షి కూడా శబ్దం చేసినప్పుడు అదొక సంగీతంలాగా, అదొక గానంలాగా వినబడుతుంది కదా! మరి నది యొక్క శబ్దాన్ని చూడండి. అబ్జర్వ్ చేస్తే మనం అది దాని శబ్దం కూడా మనకి ఒక లయబద్ధంగా ఉంటుంది. ఒక సంగీతంలాగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కటి కూడా శబ్దం నుంచే ఉద్భవించింది కదా! మరి ఆ ప్రకంపనలు కలిగి ఉంటుంది. ప్రతీదీ ప్రకంపనలు కలిగి ఉంటుంది. మరి ఆ ప్రకంపనల మీద ప్రభావాన్ని చూపాలంటే మరి మంత్ర శబ్దం యొక్క ప్రకంపన ద్వారా మనము ఆహ్, దాన్ని అంటే మన మనం కోరుకున్న దాన్ని మనం ప్రత్యక్షీకరించుకోవచ్చు అనేసి విషయాన్ని ఋషులు చెప్పారు కదా! అది నిజమైంది. దానికి శబ్దానికి ఆహ్, శక్తి ఉంది.
అంతేకాకుండా ఆలోచనలకు కూడా శక్తి ఉంది. మనము ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు, అదే ఆలోచన బలంగా స్థిరపడినప్పుడు అది సంకల్పంగా మారుతుంది. ఆ సంకల్పానికి కూడా శక్తి ఉంటుంది. ఆలోచనకు కూడా శక్తి ఉంటుంది. అంతే శక్తి ఉంటుంది అని వారికి అంటుందనమాట. ఆమె వేదాంతాన్ని నేర్చుకుంది. వేదాలను చదివింది కదా! ఆమె అన్ని వేదాలని వల్లించింది కాబట్టి ఆమె యొక్క జ్ఞానంతో ఆమె చెప్తుందనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం. భౌతిక తలంలో ఉన్నాం. ఊర్ధ్వ లోకాలు అంటే మనకు పైనున్న లోకాలు కానీ, అక్కడి నుంచి మనము ఇక్కడికి తెచ్చుకోవాలంటే, మన ఆలోచనలోంచి, మన భావంలోంచి మనం ఇక్కడికి తెచ్చుకోవాలంటే, మనకి ఈ ఆలోచనలు కూడా శబ్దాన్ని నిర్దేశిస్తాయి. మరి దానికి ఏముండాలి? ఆలోచనలు కూడా శక్తి రావాలంటే ఏముండాలి? మంచి స్వచ్ఛమైన మనసుండాలి. ద ఆహ్, అది చాలా క్రమశిక్షణ కలిగిన మనసు కలిగి ఉంటేనే ఆ ఆలోచనలకి శక్తి వస్తుంది అనేసి చెప్తుందనమాట. పూర్వకాలంలో భూమికి ఉపయోగపడడం కోసము మంత్రాలని జపించేవారు ఋషులు. వర్షాలు రానప్పుడు వర్షాలు రావాలని వరుణ దేవుని కోసం మంత్రాలను జపించేవారు. అలా వేరే వాళ్ళ అంటే ప్రకృతిలో మార్పు కోసం, బాహ్య ప్రపంచంలో మార్పు కోసం మంత్రాలని ఉపయోగించేవారు అనేసి గార్గి చెప్తుందనమాట. మరి మన భావాలు, సంకల్పాలు, ఆలోచనలకు కూడా శక్తి రావాలంటే మన మనసు ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి. చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి. అప్పుడే వాటికి శక్తి అనేది ఉంటుంది అనేసి చెప్తూ అడుగుతుందనమాట. సీత ఏమీ మాట్లాడలేదు. తాను అంతకుముందు విన్నదాని గురించి ఆలోచిస్తున్నట్లుగా కనబడింది. అయితే సీతని అడుగుతుంది. మరి సీత నువ్వు ఏదో ప్రశ్నించాలనుకుంటున్నావు కదా! ఏంటి చెప్పు అది అనేసి అడుగుతుందనమాట. అడిగితే సీత ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది. తను అంతకుముందు విన్న దాని గురించి ఆలోచిస్తూ కనిపిస్తుందనమాట. నెక్స్ట్ గార్గి. పర్వాలేదు. ఏదైనా సరే అడుగు. ఇవి నువ్వు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు. తర్వాత నీకు ఎంతో ఉపయోగపడతాయి. అంటే ఈ విషయాలు అనేవి నీకు చాలా అవసరం. ఎంతో ఉపయోగపడతాయి. నీ మనసులో ఏదుందో అది అడుగు అనేసి గారికి చెప్తుందనమాట. నెక్స్ట్ సీత అక్కడికి చేరిన చిన్న సమూహం వైపు చూడటానికి తల తిప్పింది. వారిలో కొందరు ఆమెకు తెలిసిన వారు. ధ్యాన సాధనలో చాలా పురోగమించినవారు. నేను జన్మించడానికి ముందు విదేహ రాజ్యంలో చాలా కాలం కరువుంది. అప్పుడు ఈ మంత్రాలు వర్షాన్ని ఎందుకు తెప్పించలేదు అని అడిగింది. వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా పరస్పరం మొహాలు చూసుకున్నారు. సీత గార్గి వైపు తిరిగి మళ్ళీ ప్రజలకు, జంతువులకు ఎందుకు తోడ్పడలేదు? గార్గి నెమ్మదైన స్వరంతో చాలా శక్తివంతమైన చైతన్యం మంత్రాలను ఎదుర్కొని వాటి ప్రభావం లేకుండా చేయగలదు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అలా అప్పుడు సంభవించింది సీత అంది. అయితే సీత అక్కడ అక్కడికొచ్చిన చిన్న సమూహం వైపు చూసిందనమాట. అంటే అక్కడికొచ్చిన వాళ్ళు చాలా మంది సీతకు తెలుసు. కొందరు తెలుసనమాట. అయితే వాళ్ళ దిక్కు చూసి ధ్యాన సాధనలో చాలా వాళ్ళందరూ కూడా ధ్యాన సాధనలో చాలా పురోగమించిన వాళ్ళు. అంటే పురోగమనం అంటే ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు. కానీ నేను జన్మించడానికి ముందు విదేహ రాజ్యంలో ఎంతో కరువుంది కదా! మరి అప్పుడు ఈ మంత్రాలు ఎందుకు పనిచేయలేదు? ఎందుకు వర్షాన్ని తెప్పించలేదు అని అడిగింది. అది కరెక్టే కదా! మరి సీత జన్మించడానికి ముందు ధ్యానం చేసి సాధనలో మంత్రాలను జపించడం ద్వారా వర్షాన్ని తెప్పించొచ్చు గదా! మరి ఆ కరువును పోగొట్టడానికి మంత్రాలు వర్షాన్ని ఎందుకు తెప్పించలేదు అనేసి అడిగిందనమాట. వాళ్ళందరూ ఏం మాట్లాడకుండా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారనమాట. అంటే సీత యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. ప్రతీదీ కూడా తెలుసుకోవాలనే కోరిక. అంటే నిజమే కదా! కరెక్టే కదా! ఈ మరి మంత్రాలకు అంత శక్తి ఉన్నప్పుడు ఎందుకు విదేహ రాజ్యంలో కరువు ఉంది అన్ని రోజులు? కరువు ఎందుకు రాలేదు? కరువు ఎందుకు తీరలేదు? ఎందుకు వర్షాలు పడలేదు? అనేసి అడిగిందనమాట. సీత గార్గి వైపు మళ్ళీ తిరిగి ప్రజలకు, జంతువులకు ఎందుకు తోడ్పడలేదు?
అనేసి అడిగిందనమాట. అడిగితే గార్గి ఏమని సమాధానం ఇచ్చింది? చాలా శక్తివంతమైన చైతన్యము మంత్రాలను ఎదుర్కొని వాటి ప్రభావం లేకుండా చేయగలదు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అలా అప్పుడు సంభవించింది సీత. నిజమే. అందరూ ఎంతో మంది ఋషులు ధ్యాన సాధనలో వర్షాలు పడాలని కోరుకున్నారు. విదేహ రాజ్యంలో వర్షాలు రావాలి, కరువు పోవాలనేసి జనక మహారాజు కూడా తపస్సు చేశారు కదా, ధ్యానం చేశారు కదా. కానీ ఎంతో శక్తివంతమైన ఆ మంత్రాలని కూడా అడ్డుకుంది ఒక చైతన్యం. అది అప్పుడు జరిగింది. అందుకే అప్పుడు అలా జరిగింది సీత అనేసి చెప్తుంది అన్నమాట. అటువంటి పనులు ఎవరు చేస్తారు? సీత ఆశ్చర్యంగా అడిగింది. ఆ శక్తి ఎవరికి ఉంటుంది? మరి అటువంటి పనులు ఎవరు చేస్తారు? సీత ఆశ్చర్యంగా అడిగింది అనమాట. ఆ శక్తి ఎవరికి ఉంది అనేసి అడుగుతుంది. అంటే మంత్ర శక్తి యొక్క ప్రకంపనలు కూడా ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? అటువంటి పని ఎవరు చేస్తారు అని తను అడిగింది అనమాట. నెక్స్ట్ అక్కడ మళ్ళీ మౌనం రాజ్యమేలింది. ఆయన పేరు చెప్పడానికి ఎవరు సాహసించలేదు. సీత ఒక్కొక్కళ్ళ మొహాన్ని చూసింది. చివరకు జనక మహారాజు కల్పించుకుని సీతతో ఆలస్యమైపోతుంది, బహుశా మనం వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది అన్నారు. అయితే ఆమె అడిగిన ప్రశ్నకు అక్కడ అందరూ మౌనంగా కూర్చున్నారనమాట. ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవరు దానికి సమాధానం చెప్పలేకపోయారు. సీత ఒక్కొక్కళ్ళ ముఖాన్ని చూసింది. ఎవరైనా చెప్తారేమో తన ప్రశ్నకు సమాధానాన్ని అనేసి అందరి ముఖాలను చూసింది. కానీ ఎవ్వరూ చెప్పలేదు. చివరికి జనక మహారాజు ఏమన్నారు కల్పించుకుని, సీత ఆలస్యం అయిపోతుంది, మనం తిరిగి వెళ్ళాలి కదా, వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది అనేసి అని అన్నారంట. తండ్రి ఆ కష్టానికి కారణమైన వారు ఎవరో, ఎందుకు ఆ విధంగా చేశారో నాకు తెలియాలి. అయితే అప్పుడు సీత ఏమంటుందంటే వాళ్ళ తండ్రితో, ఆ కష్టానికి కారణమైన వారెవరో నాకు తెలియాలి, ఎందుకు ఆ విధంగా చేశారో నాకు తెలియాలి అనేసి అంటుందన్నమాట. అప్పుడు నెక్స్ట్ అతని పేరు రావణ. నెమ్మదిగా గారికి బదులు పలికింది. ఒకప్పుడు ఆయన చాలా గౌరవాధారాలు గల పండితుడు అనేక శక్తులు సంపాదించాడు. అతని తల్లి శక్తివంతమైన రాక్షస స్త్రీ, తండ్రి గొప్ప వేద పండితుడు. అతను వారిలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఉండవచ్చు, కానీ అతనిని కోపం, గర్వం లోపరుచుకోవడంతో మూడు లోకాలను జయించాడు. మంత్రాలను ఎదుర్కోగలిగిన అరుదైన వారిలో అతను ఒకడు. అతను భూమిలోని అనేక భాగాలను వశపరుచుకున్నాడు. అతను మారు రూపాలు ధరించగలడు. అయితే అప్పటి వరకు విదేహ వైపు చూడకపోవడంతో అక్కడ ఋషులు క్షేమంగా ఉన్నారు. అతను ఎవరు అనేది గారికి నెమ్మదిగా చెప్పిందనమాట. అతని పేరు రావణ. అతను చాలా వేదాలు చదివిన వ్యక్తి, గొప్ప పండితుడు. ఆయన అనేక శక్తులు సంపాదించాడు. ధ్యాన సాధన చేసి అనేక శక్తులు సంపాదించాడు. అతని తల్లి ఒక శక్తివంతమైన రాక్షస స్త్రీ. అంటే తల్లేమో రాక్షస స్త్రీ, తండ్రి ఏమో గొప్ప వేద పండితుడు, ఒక బ్రాహ్మణ తండ్రి, అంటే బ్రాహ్మణుడు అనమాట, గొప్ప వేద పండితుడు తండ్రి. తల్లేమో రాక్షస స్త్రీ అనమాట, శక్తివంతమైన. అటువంటి తల్లిదండ్రులకు పుట్టిన వ్యక్తి అనమాట రావణుడు. అటువంటి రావణుడు కూడా గొప్ప పండితుడు. అతను ఎన్నో వేదాలను చదివాడు, అనేక శక్తులను సంపాదించాడు. కానీ అతను వారిలో అంటే ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఉండవచ్చు, కానీ అతను ఏం చేశాడు? అతన్ని ఏమో ఆవరించాయి, కోపము, గర్వము అనేవి అతన్ని ఆహ్వానించడం వల్ల మూడు లోకాలను జయించాలి. ముల్లోకాలను అంటే స్వర్గలోకాన్ని, నరకలోకాన్ని, భూలోకాన్ని, ముల్లోకాలని జయించాలి. ముల్లోకాల మీద తన ఆధిపత్యాన్ని సంపాదించాలనేసి అనుకున్నాడు. ఎవరినో ఒకరిని, అంటే తండ్రిని అనుసరించవచ్చు. తండ్రి ఏంటి, గొప్ప వేద పండితుడు కదా, తండ్రిని అనుసరించి అతను గొప్ప ఋషి కాగలడు, లోకానికి మంచి చేయగలడు.
కానీ అతన్ని అనుసరించలేదు. కానీ ఏం చేశాడు? తనని కోపము, గర్వము ఆవహించడం వల్ల ముల్లోకాలను జయించాలి, అందరి మీద ఆధిపత్యాన్ని సాధించాలి అనేసి అనుకున్నాడనమాట. అతను తన శక్తితో భూమిలోని అనేక భాగాలని వశపరుచుకున్నాడు, తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అంటే అక్కడ ప్రజలు ఎవరికి బానిసైపోతారు? ఇప్పుడు ఎవరైనా బలవంతుడైన వ్యక్తి ఉంటే అతన్ని చెప్పినట్టుగా వింటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక రాజ్యాన్ని సురక్షితంగా కాపాడుతూ అక్కడ ప్రజలకు అవసరమైన వాటిని అందిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజ్యాన్ని అంటే వేరే వాళ్ళు ఆక్రమించుకోకుండా ఆ ప్రజలని, రాజ్యాన్ని, రాజ్యంలో ఉన్న సంపదను కాపాడుతూ ఉంటాడు కదా. మరి ఆ రాజు బలహీనుడైనప్పుడు, శక్తిహీనుడైనప్పుడు వేరే వాళ్ళు దాని మీద ఆధిపత్యం చెలాయిస్తారు కదా. అలా మరి అంటే ఇది అంతర్గతంగా, అంటే డైరెక్ట్ గా పోరాటం చేయకుండా తన మంత్రశక్తితో భూమిలోని అనేక భాగాలను వశపరుచుకున్నాడు అనమాట రావణుడు. అనేక భాగాలను అంటే అతని యొక్క ఆధీనంలో ఉండిపోయిందనమాట భూమి చాలా వరకు. అలా మారు రూపాలు కూడా ధరించగలడు కదా. అంతే కదా, సీతను ఎలా ఎత్తుకెళ్ళాడు? ఒక ఋషి వేషంలో వచ్చి మారు రూపం ధరించి అతను తీసుకెళ్ళాడు కదా. అలా రూపాలు కూడా మార్చుకోగలడు అతను. అయితే ఇప్పటి వరకు కూడా విదేహ వైపు చూడకపోవడంతో ఇక్కడ ఋషులు క్షేమంగా ఉన్నారు. అతని దృష్టి అనేది విదేహ రాజ్యం వైపు పడలేదు కాబట్టి ఇక్కడ ఋషులందరూ క్షేమంగా ఉన్నారు. అంటే ఋషులు యొక్క మంత్రశక్తిని ఎవరు అడ్డుకున్నారంటే రావణుడు అడ్డుకున్నాడు. అతని యొక్క శక్తి అనేది అడ్డుకుంది. ఆ మంత్రుల యొక్క ప్రభావాన్ని నిర్వీణ్యం చేసింది అనేసి గార్గి నెమ్మదిగా చెప్పింది అనమాట. ఓకే, నెక్స్ట్. సీత అయోమయానికి గురైంది, కానీ సంభాషణ ముగిసే సమయం వచ్చిందని సూచించడానికి గుర్తుగా తన తండ్రి లేచి నిలబడడం చూసింది. ఆమె ఆ ఋషులకు నమస్కరించి ఆయనతో వెళ్ళింది. అయితే సీత అయోమయానికి గురైంది అనమాట. ఇదేంటి, రావణుడు భూమిని వశపరచుకోవడం ఏంటి, ఇక్కడ పంటలు పండకపోవడం ఏంటి, కరువు రావడానికి కారణము రావణుడా, ఎందుకు అలా చేశాడు అనేసి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా. అయోమయ స్థితిలో ఉంది. కానీ సంభాషణ అప్పటికే ముగిసిపోయింది అనమాట. తండ్రి లేచి నిలబడ్డాడు, వెళ్ళిపోవడానికి సమయం అయిందనేసి లేచి నిలబడడం చూసి తను కూడా ముగించేసింది అనమాట. సంభాషణ ముగించేసేసి ఆయనతో వెళ్ళడానికి ఋషులందరికీ నమస్కరించి ఆయనతో వెళ్ళిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఇక్కడితో సెషన్ ముగించుకుందాము. నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాము. ఓకే, బాయ్ అందరికి. ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు అందరికి మరి ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.